చాలా మంచి సార్. ముగ్గురు ఒకటి చేస్తారంటే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిపి చేస్తారంటే చాలా మంచిది. జనాలు కూడా చాలా ఆనందపడుతున్నారు సార్. నేను చాలా చోట్లకి నేను ఎలక్ట్రిషన్ చేస్తాను, చాలా చోట్లకి వెళ్తాను సార్. ఇదే మాట్లాడతారు అందరూ కూడా. ఈ ముగ్గురు కలిసి చాలా బాగా చేస్తారు, పరిపాలన బాగుంటుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు సార్. నాకు కూడా అదే నమ్మకం ఉంది సార్. చేస్తే చాలా మంచిదండి. నెక్స్ట్ కూడా మళ్ళీ 40 సంవత్సరాల దాకా వెళ్ళే రావాలని కోరుకున్నాను సార్ నేను. ఎందుకంటే వీళ్ళ పరిపాలన బాగుంటుంది సార్. అందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఏ గొడవ లేకుండా సరదాగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకున్నాను సార్. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి పరిపాలన చాలా బాగుంటుందండి. అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇంతకుముందు నరకం అనిపించేవారండి. రోడ్డు మీద వెళ్తుంటే కేసులు లేకపోతే కొట్టేస్తాం, లోన్ వేసేస్తాం, ఇవి జరిగినాయండి. ఇప్పుడు అలా కాదు, చాలా మంచి పని జరుగుతుంది ఇప్పుడు. అలాగే మా పాలకులు చెప్పాలంటే రామానాయుడు అండి, రెమ్మల రామానాయుడు. ఇది 3వసారి ఏ మచ్చ లేకుండా నిజాయితీగా నిక్కర్చుగా నెగ్గాడండి ఆయన. ఎటువంటి మచ్చకోలేదు ఇంతవరకు కూడా అతనికి. నిమ్మల రామానాయుడు గారండి చాలా, ఆయన పరిపాలన కూడా చాలా బాగుంటుందండి. చిన్న కుర్ర ఫోన్ చేస్తే చాలు పరిగెత్తుకు వచ్చి చేస్తాడు. ఆయనతో చేసి భుజం చేసి మాట్లాడతాడు. చాలా బాగా డీల్ చేస్తాడు రామానాయుడు గారండి. ఆ నమ్మకం ఇప్పుడు కూడా ఆయనకి ప్రాజెక్ట్ ఇచ్చారండి. అది కూడా చాలా మంచిగా పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటాడని మా నమ్మకం సార్. చాలా మంచి వ్యక్తి అండి మా రామారావు. మంచి పని చేయాలి సార్. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ కేసు లేకుండా, ఏ గొడవ లేకుండా శుభ్రంగా చేసుకుని పరిపాలన చేసుకుని జనాలను కూడా బాగా చూసుకొని అన్ని కూడా చేసుకుంటే ఇంకా మంచి పేరు వస్తుంది. ఇంకా బాగా చేస్తారని నమ్మకం కూడా మాకు ఉంది సార్.